Respected Chief Minister, sir, respected Deputy Chief Minister, sir, Honorable Ministers, Special Chief Secretaries, Principal Secretaries, Secretaries, HODs, Collectors and Superintendents of Police, all the divisional level officers, Mandal level officers, and the Swarna Gram and Swarna Ward Secretariat employees, and media. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మూడవ మినిస్టర్స్ మరియు సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలకు ఒకసారి మనం రాష్ట్ర స్థాయిలో ఈ సెక్రటరీస్ హెచ్ఓడీస్ మీటింగ్, అది కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ కూడా జాయిన్ అవుతారు, అలాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్, ఇతర డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ జాయిన్ అవుతారు, అలాగే మండల్ లెవెల్లో మండల్ టీమ్స్, అలాగే స్వర్ణ గ్రామ్ స్వర్ణ వార్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే రాష్ట్రంలో మనం వివిధ శాఖలు ఏ రకంగా ప్రగతి సాధిస్తున్నాయి అనేది నెలకోసారి సెక్రటరీస్, హెచ్ఓడీస్, గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇది జరుపుకోవడం, అలాగే 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్స్, ఎస్పీస్ కలిపి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అనేది ఒక స్ట్రక్చర్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో భాగంగానే మనం ఈ మూడవ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలుసు, డిసెంబర్లో మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా 3 మంత్స్కి ఒకసారి యాజ్ షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఓవరాల్గా ఈ 12 మంత్స్లో ఇయర్లీ యాక్షన్ ప్లాన్ని మనము మంత్లీగా బ్రేక్ చేసుకొని, అలాగే క్వార్టర్లీగా బ్రేక్ చేసుకొని, ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ మనం ఎక్కడ ముందు వరుసలో ఉన్నాము, ఎక్కడ తక్కువలో ఉన్నాము, ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే మరి రాష్ట్ర స్థాయిలో కానీ మరి కేంద్ర స్థాయిలో కానీ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో మనం రాష్ట్ర స్థాయిలో మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకొని అన్ని ప్రపోజల్స్ మనం పంపించగలుగుతున్నామా, దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ మనకు ప్రాపర్గా వస్తున్నాయా, వాటిని మనం సెక్రటరీ స్థాయిలో మనం మానిటర్ చేసుకోగలుగుతున్నామా, అలాగే జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మరి జిఎస్టిపి కానీ, నేషనల్ ఎకనామిక్ సర్వే కానీ, అలాగే మనకు ఆర్టీజీఎస్ ద్వారా మనం ఏదైతే డేటా డ్రివెన్ గవర్నెన్స్ అనుకుంటున్నామో దానికి సంబంధించి, ఇది కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఫస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే మరి నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. చివరిగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకు, ఇతర అధికారులందరికీ స్వాగతం తెలియజేస్తూ గౌరవ డిప్యూటీ సీఎం గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Extend my respectful greetings to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki, and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, or to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhutam, we are extremely committed building a state that is which is inclusive, sustainable, and responsive to the aspirations of its people. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్ఎండ్ఆర్డీకి సంబంధించి పల్లె పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు,
special assistance to State for Capital Investment, which is called SASCI, 2,123 crores. In total, 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయీ టు ద టాప్ మోస్ట్ official also. Otherwise this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. Sir, thank you very much, sir. Now I request our Honorable Chief Minister, sir, to give his opening remarks. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, అదే సమయంలో ఆల్ సెక్రటరీస్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్గా అటెండ్ అయినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో యూనిఫామ్గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా కలెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే
జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం, లాస్ట్ మంతే దావోస్కి వెళ్ళాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్కి తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్స్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పోయే పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్, డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ, డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్నీ తయారు చేసి, ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేన వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున